అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి మనము డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలా, డబ్బును పొదుపు చేసుకోవాలంటే మనం డబ్బుని ఎలా సంపాదించుకోవాలా. అది అంటూ ఉంటారు కదా, డబ్బుని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది నిన్ను అంతకుమించి జాగ్రత్తగా చూసుకుంటుంది. డబ్బు అంటుందంట, ఎప్పుడైతే నువ్వు నా విలువ పెంచుకుంటావో నేను నీ విలువ పెంచుతాను అనేసి. అంతే కదండి, లోకం నానుడి కానీ లోక ప్రవర్తన ఎలా ఉందంటే, ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో ఒరే తరే అనేవాడిని కూడా అయ్యగారు అమ్మగారు అని పిలుస్తున్నారు. డబ్బుకి ఉండేటువంటి పవర్ అదనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ అంటాను నేనే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు అన్న మాట కూడా అదే అనమాట. నేనేమంటానంటే, డబ్బుని మనం సంపాదించడం కొంత మేరకు చేయగలిగితే ఆ డబ్బే మనకి డబ్బును సంపాదించి పెడుతుందండి. ఏందబ్బా మీరు ఇన్ని చెప్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటంటే వినేవాడికి చెప్పేవాళ్ళు ఒకవా, నువ్వేం ఓన్ చెప్పేస్తున్నావు మేము వినాలి కదా. అసలు మాకు ఇక్కడ ఆదాయాలే మాకుండేటువంటి ఖర్చులకి తగ్గట్టుగా లేవు, మా ఖర్చులు ఎలా జరుపుకోవాలని మేము బాధపడుతున్నాము. మేము డబ్బును పొదుపు చేయగలుగుతాము. మనసు ఉంటే మార్గం ఉంటుందబ్బా. ఎంత కష్టానికి అదేదంటారు, పిండి కొద్ది రొట్టి అన్నారు కదా. మనం ఎంత కష్టపడ్డా మనం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టేయాలంటే ఈజీ ఖర్చు పెట్టచ్చు, చాలకుండా ఇంకా అప్పు కూడా తీసుకొని వచ్చుకుంటాం అనమాట. మన ఖర్చు బడ్జెట్ ప్లానింగ్ లేకుండా, ఒక అవగాహన లేకుండా వెళ్ళిపోయాము అంటే, దేనికైనా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాము అంటే మనము ఆ యొక్క ప్లాన్ని అవగాహన మీద ₹1 మనం దాచిపెట్టేది పోయి ₹10 వరకు దాచిపెట్టచ్చు అనమాట. అదే అంటారు, స్టార్టింగ్ పొదుపు చేయడాన్ని బలవంతంగానే నేర్పించండి. మనకి మనము బలవంతంగా అయినా పొదుపు చేయటం అలవాటు చేసాము అంటే ఖచ్చితంగా ఒక్కసారి అలవాటు పడిపోయినామంటే అది అడిక్షన్గా మారిపోద్ది. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో నేను పొదుపు గురించి ఒక వీడియో షేర్ చేసే ముందుగా కొన్ని ఆదాయ మార్గాలు కానీ మీతో నేను షేర్ చేస్తానబ్బా. ఎందుకంటే ఆదాయం లేకుండా పొదుపు చేయలేం కదా. నేను ఈరోజు ₹10 సేవింగ్ ప్లాను 1 మంత్కి అసలు పొదుపు చేస్తున్నాము అని కూడా తెలియకుండా సేవింగ్ ప్లాన్ షేర్ చేస్తాను. అందుకంటే ముందు కొన్ని ఆదాయ మార్గాలు మీకు నేను షేర్ చేసేసి తర్వాత వచ్చి ఆ పొదుపు ప్లాన్ చెప్పేసి ఈరోజు వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. కొంచెం స్వీట్ అండ్ షార్ట్గానే క్లోజ్ చేయడానికి చూస్తున్నాను, లెంత్ అవుతుంది అంటున్నారు కాబట్టి. కాకపోతే కొంత మేరకు అవగాహన పెంచేందుకు నా ఎక్స్పీరియన్సెస్ అయినా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అయినా, నా చుట్టుపక్కల ఉండేటువంటి నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, నా తోటి దాన్ని ఏమంటారు కొలీగ్స్ కానీ, లేదా నాకు పరిచయమైన వాళ్ళు, నా లైఫ్లో నాకు పరిచయమైన వాళ్ళు, నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కొందరు వాళ్ళ బాధను కూడా షేర్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కష్టం లేకుండా లైఫ్ లేదండి. అదే అంటారు కదా, కాలు దడవకుండా సముద్రానైనా దాటగలుగుతాం కానీ కన్ను దడవకుండా జీవితాన్ని దాటలేము అని. ఎంత చెట్టుకి అంత గాలి ఉండే తీరుతుంది. కాకపోతే కొన్ని మనకు తెలియకుండా మన లైఫ్లో వస్తుంటాయి అన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించుకోవాలా. ఏడ్చి పెడబొబ్బులు పెట్టుకుంటేనో, ఇంకేదో చేసుకుంటేనే, జీవితాన్ని వద్దని సాధించుకుంటేనో ఇంకొక జన్మ ఎత్తి కూడా ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవాలన్నమాట. మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఇంకెంత బాధపడతారో ఆలోచించండి. మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదుర్కొనేటందుకు మనం పోరాడాల్సిందే. నాకు ఇది కష్టం వచ్చింది, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటా బతుకుతానంటే అది రైట్ వే కాదంటానండి నేను. ఎందుకంటే మనకి ఫైనాన్షియల్గానే సమస్య ఉంది, మనకి టైం చాలా ఉంది, మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి, మన చుట్టుపక్కల చాలా వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మన తెలివితేటని, మన టయాన్ని పెట్టుబడిగా పెట్టి మనకు ఉండేటువంటి ఈ చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అంటాను నేను. కాకపోతే మన టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. మనం ఆ వేస్ట్ టైంలో నుంచి మనం దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకుని డబ్బునైతే పొదుపు చేసుకుందామండి. కానీ ఏ పని చేసినా గ్రౌండ్ వర్క్ ఉండాలా, ప్లానింగ్ ఉండాలా అంటాను నేను. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎట్లా అంటే స్కిల్ డెవలప్డ్ ఎర్నింగ్ అని చెప్తాను నేను ఇది. ఎందుకంటే
మనం చదువుకుంటున్నాము, లేదంటే మనం చదువుకునేసి ఖాళీగా ఉన్నాము, మనం ఇంట్లో పని చూసుకుంటానే, మన ఇంట్లో పెద్దవాళ్ళని పిల్లల్ని చూసుకుంటానే మనకి మార్నింగ్ ఒక 1 అవరు, ఈవినింగ్ ఒక 1 అవర్ ఖాళీ టైం ఉంది. సో ఆ ఖాళీ టైంలో నేను సీరియల్ చూస్తా అయినా టైం స్పెండ్ చేయొచ్చు, లేదా నిద్రపోతానా టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా అటు ఇటు చిట్ చాట్ చెప్పుకుంటాను, అమ్మలక్కలతో ముచ్చట్లు చెప్పుకుంటానే టైం వేస్ట్ చేయడము, లేదంటే టైం పాస్ చేయొచ్చు. అలా కాదు, ఆ టైంలో నేను ఏదో డిగ్రీ చేసినాను, పీజీ చేసినాను, ఆఖరి 10th చదువున్నా కూడా 1-2 క్లాసు పిల్లల్ని, ఒక 4 5 ఒక 10 మందిని పోగేసి కూర్చొని పెట్టుకొని వాళ్ళకి ఏబిసిడిలో, ఆలుకక్కలు, గుణింతాలు, 1 2 3లో ఏ ఒకటి నేర్పించారనుకోండి, మీకు కొంచెం రిక్రియేషన్గా ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆదాయ వనరు ఒకటి క్రియేట్ చేసుకున్నట్టే కదా. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా, భర్తల మీద ఆధారపడి జీవించేటువంటి హౌస్ వైఫ్స్ కూడా నేను చెప్తాను, ఎప్పుడు కానీ వంటింటి కుందేళ్ళలాగా ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడుండే కండిషన్లో ఇంట్లో నుంచి బయట వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మనము గ్యారంటీ అని చెప్పలేం. అంటే నేను అలా జరుగుతుంది అంటం లేదు, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండింటిని మనం 2 ఈక్వల్గా తీసుకున్నాము అంటే దేనికైనా సన్నద్ధమై జీవించాలా. మనకి ఆర్థిక స్వావలంబన, మనం సంపాదించుకోగలగాల. 1 రూపాయిన మనం సంపాదించి దాన్ని ఖర్చు పెట్టినా, లేదా దాన్ని ఇంకొకరికి దానం చేసినా అందులో ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ ఇంక దేంట్లోనూ లేదంటాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు మా అమ్మ నేర్పించింది. మా అమ్మమ్మ చెప్పింది అనమాట. అంటే మగవాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు సంపాదించరు అంటం లేదు, కానీ దానికి తగ్గట్టు మనం కూడా ఏదో ఒక రకంగా సంపాదించాలి. నేనైతే చదువుకున్నాను, మా అమ్మగారు చదువుకోలేదు, మా అమ్మమ్మ గారు చదువుకోలేదండి, కానీ వాళ్ళు కూడా సంపాదించేటోళ్ళు. అది ఎలా అంటే, మా అమ్మమ్మ గారు వచ్చి వ్యవసాయం పనులు, ఇంట్లో అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేసేది. నెక్స్ట్ ఆవుల్ని పట్టుకోండేది, మేకలను పట్టుకోండేది. ఇంట్లో ఉండేది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రాగా మేక పిల్లల్ని ఎలా అంటే, ఊర్లలో కైలలో పనులు చేస్తారు కదా, ఆ కైలలో ఎవరికన్నా ఒకళ్ళకి పనికి వెళ్ళి మొక్తాలా తీసుకుంటారు. శనక్కాయలు కొట్టడం కానీ, వరి కొట్టడం కానీ అప్పట్లో కొట్టేటోళ్ళు అనమాట. సో ఇక్కడ లేడీస్ అంతా ఒక బ్యాచ్ ఇదైపోయేసి వీళ్ళు ఒక రోజు ఆ మక్తాగా తీసుకొని ఆ పని చేసి దాంట్లో నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు, ఒడ్లు, శనక్కాయలు తెచ్చుకొని వాటిని అమ్మేసి సమ్ అమౌంట్ గ్యాదర్ చేసుకొని వాళ్ళ పర్సనల్ ఖర్చులు, శారీస్ కొనుక్కోవడం కానీ, బంగారం కొనుక్కోవడం కానీ, ఇట్లాంటివి వాళ్ళు సంపాదించి కొనిపెట్టేటోళ్ళు అనమాట. సో అలా వచ్చిన డబ్బులతో మా అమ్మమ్మ అంటే నేను చిన్న పాపగా ఉన్నప్పుడు నా మనవరాలకని ఇచ్చిందంట. దాన్ని తీసుకెళ్ళి మా అమ్మ ఒక ఆవుని పట్టింది, చిన్న ఆవు. దాన్ని పెద్ద చేసి దానికి పిల్లలు అంటే పుడతా ఉంటాయి కదా, అవి పుట్టినప్పుడంతా ఒక్కో దాన్ని అమ్మి నాకు ఒక్కొక్క బంగారు వస్తువు కొనిపెట్టేదంట. సో అప్పట్లో ఆడవాళ్ళు చదువు లేకపోయినా పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలివితేటలు, అంటే ఇంట్లో ఉమ్మడిగా చేసే పని కాకుండా వాళ్ళ ఎక్స్ట్రా టైంలో వేరే వాళ్ళకి పనిచేసి వచ్చిన డబ్బుల్ని, ఒక ఆవుని పట్టి సంపాదించిన డబ్బుల్ని నాకు బంగారు కొనిపెట్టారు. ఇంకా మా అమ్మ కానీ అదే విధంగా, అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆ పని చేస్తారు. నేనేమంటే మనం చదువుకునే వాళ్ళు మన స్కిల్ని, మన ఇంట్లో మన టైంని కంప్లీట్గా స్పెండ్ చేద్దాము. వాళ్ళకి ఏ విధమైన తక్కువ చేసేటువంటి ఇదేంలా, మనకి ఎక్స్ట్రా టైం ఉంటుంది కదా, ఆ టయాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మనలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కానీ, టైలరింగ్ కానీ, లేదంటే ఆర్య వర్క్ చేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, డ్రాయింగ్ వేయడం కానీ, సింగింగ్ కానీ, ఈవెన్ డాన్సింగ్ కానీ, ఏదో ఒక టాలెంట్ మనకి ఉండి తీరుతుంది. సో ఆ టాలెంట్ని మెరుగుదిద్దుకుందాం, నేర్చుకుందాము, నేర్పిద్దాము. నేర్చుకొని కొంచెం పెట్టుబడి పెట్టినా నేర్పించాము అంటే తిరిగి వడ్డీ, చక్రవడ్డీ, బార్ వడ్డీతో కూడా మనకైతే వస్తుందంట నేను. సో మనము ఆదాయ మార్గాన్ని పెంచుకుంటా సేవింగ్స్ అనేది చేసాము అంటే మన జీవితానికి భరోసా, మన ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో మన బిడ్డలకి మనము ఒక ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం మనం ఎలా అయితే డబ్బును సంపాదించి నిలదొక్కుని ఫ్యామిలీని రన్ చేస్తున్నామో, మనములు చూస్తా పెరిగినటువంటి మన పిల్లలకు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అబ్బుద్ది. మన అమ్మ నాన్నే అంత మాత్రం సంపాదించి మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా అనేది మనం ఇండైరెక్ట్గా మన పిల్లలకి నేర్పిస్తున్నామండి. సో ఎప్పుడు కానీ మనం ఒక ప్లాన్ ప్రకారము మనం ఎంత పద్ధతిగా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకొని ఫాలో అవుతారు అంటాను నేను. సో మనము సేవ్ చేయడంతో పాటుగా సంపాదించేదానికి నెంబర్ ఆఫ్ ఐడియాస్, బిజినెస్ ట్రిక్స్, టిప్స్ నేనైతే నా ఛానల్లో మ్యాక్సిమం షేర్ చేస్తానే ఉంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది వచ్చి
నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో ఇవాళ షేర్ చేశాను. వీటితో పాటుగా మనము ఈవెన్ పల్లెల్లో ఉండే వాళ్ళు వచ్చి ఒక్క పని అని కాదండి, వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుందన్నమాట. అంటే అన్ని సీజన్లో ఎలా అంటే 3 కార్లు పంట ఉండే వాళ్ళు ఉంటారు, 2 కార్లు పంట ఉండే వాళ్ళు ఉంటారు, 100 రోజులు పనికని పోతూ ఉంటారు. నెక్స్ట్ మేకలు, ఆవులు, బర్రెలు పాలు పిండుకోవడము, వాటిని తోలుకుపోవడము, వీటితో పాటుగా కొందరు ఇంటి దగ్గర వచ్చి వర్క్ చేస్తూ ఉంటారనమాట. అస్సలు వాళ్ళకి 24 అవర్స్ చేసినా కూడా తరగినంత పని ఉంటుంది, సంపాదన కూడా ఉంటుంది. కాకపోతే చేసిన వాళ్ళకి చేసినంత అని అంటాను నేను. సో ఏదో ఒకటి ఆఖరికి ఒక గుంట పొలంలో వంకాయ చెట్లు అంటారు చూడండి, వాటిని వేసినా కూడా రోజు మార్చి రోజు కోతుంటాయి. అవి పూల మొక్కలు నాటినా కూడా మల్లెపూలు, కనకాంబరాలు, రోజాలు, ఇవి రోజు వర్క్ ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్ వర్క్ అనమాట. వాటిని కోస్తూ ఉంటే ఆ కాపు ఉన్నంత వరకు వాళ్ళకి ఆదాయమే, రోజు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఈ పల్లెల్లో వాళ్ళు ఒక పని 2 పనులని కాదు, నెంబర్ ఆఫ్ పనులు అయితే వాళ్ళు చేయొచ్చు. ఎప్పుడు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రీజన్ కూడా అదే, ఎప్పుడు పని చేస్తూ ఉంటారు కాబట్టి. కాకపోతే ఎక్కువ ఫుడ్ వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ మంచిగా ఇచ్చి మంచి ఫుడ్ తీసుకోగలిగితే వాళ్ళు కూడా నవేడేస్ షుగరు, బీపీలు బారిన పడుతున్నారండి. బికాజ్ ఆఫ్ ఆ ఎరువులు వేసిన ఫుడ్ వాళ్ళు తీసుకోవడము, పండించే పొలాల్లో ఎరువులు వేయడం వల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో వాటిని తగ్గించి ఆర్గానిక్గా మారారంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా మంచిగా డెవలప్ అవుతారు. ఇంకా మన టౌన్లలో ఉండేవాళ్ళ పరిస్థితి ఏందక్క అన్నారా, మన టౌన్లలో కూడా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, ట్యూషన్స్ పెట్టుకోవచ్చు, మనకి స్కిల్ ఉందంటే ఏ ట్యూషన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా స్కూళ్ళల్లో పని చేయొచ్చు, పార్ట్ టైంగా వర్క్ చేయొచ్చు. అంటే నీ సబ్జెక్ట్లో డెప్త్గా నాలెడ్జ్ ఉంది, 1 అవర్ ఒక సబ్జెక్ట్ని నువ్వు డీల్ చేసి రావచ్చు. అంటే స్కూల్స్లో ఈవెన్ తెలుగు సబ్జెక్ట్స్ కూడా బాగా డిమాండ్ ఉందంట. నేను తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సాంస్క్రిట్ కానీ, సో మనలో డిఫరెంట్ లాంగ్వేజెస్ కానీ 1 అవర్ క్లాసులు తీసినా సబ్జెక్ట్ బేస్ మీద మనకైతే అమౌంట్ వస్తుందన్నమాట. గంటలు రోజుల తరబడి పని చేయకపోయినా ఇలా కూడా ట్రై చేయొచ్చు. కావాలంటే ఈ యొక్క అంటే ఎక్కడెక్కడ ఉందనేసి ఒక రెజ్యూమ్ ఇచ్చేసి మనకి ఛాన్స్ ఉన్నప్పుడు లేదా టైం ఉన్నప్పుడు పోవడం, లేదు నేను బయట పోలేని ఇంట్లోనే చెప్పుకోగలుగుతానంటే పిల్లలకు ట్యూషన్ చెప్పుకోండి. అదే సబ్జెక్ట్ మీద స్పెషల్ క్లాసెస్ తీయండి. పలానా సబ్జెక్టే నేను డీల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ట్యూషన్, చాలా మంది మ్యాథ్స్కి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి మ్యాథ్స్ ట్యూషన్ మాత్రమే చెప్తానండి. ఆ టైంకి వచ్చి ఆ పిల్లలు చెప్పించుకుని పోతారనమాట. మీరు ఈ టైం కంటే ఆ టైంకి వాళ్ళు వచ్చి చెప్పించుకుని పోతారు. దానికి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతే మీ ఇంట్లో నుంచి బయట పోక్కర్లేదు. సో మన ఏ టాలెంట్ ఉందో ఆన్లైన్ క్లాసెస్ తీయండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, జూమ్ క్లాసెస్ ద్వారా క్లాసెస్ తీయండి. నెక్స్ట్ వచ్చి వీటితో పాటుగా మీరు ఒక యాప్ని క్రియేట్ చేసుకొని లేదంటే ఒక కోర్స్ లాగా పెట్టేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో మీకు టైం ఉన్నప్పుడు వీడియోస్ తీసి వదిలేసిండి, అంటే మేము రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసిండి. అది ప్యాసివ్ ఇన్కమ్గా ఎంతమంది ఎన్నిసార్లు చూసినా యాడ్స్ పడే కొంది మీకైతే ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ కానీ నా ఛానల్లో చెప్పున్నానండి. ఇంకేదైనా సేవింగ్ ఐడియా మీకు కావాలంటే మాత్రం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెంత్ ఎక్కువైపోతుంది. సో ఈరోజు వచ్చి ఒక చిన్న సేవింగ్ 10 రూపీస్ సేవింగ్ ఐడియా. మనము 10 రూపీస్తో సేవ్ చేసి 1,17,000 ఎట్లా మిగిలి పెట్టచ్చు. అసలు మనం సేవ్ చేస్తున్నామని కూడా అనిపించింది. రోజుకి 90 రూపాయల లాస్ట్ అనమాట. నేను 1 మంత్లో సేవ్ చేసి ఇదే విధంగా మనం ఎన్ని ఇయర్స్ సేవ్ చేయగలిగితే 1 lakh పైన మనం సేవ్ చేయొచ్చు అని సేవింగ్ ప్లాన్ మీతో చూపించేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి. అన్నట్టు నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా సేవింగ్ ప్లాన్ 10 రూపీస్ సేవింగ్ ప్లాన్ మీకు షేర్ చేసేస్తాను. సో లెట్ us follow అబ్బా. మనం ఎర్నింగ్ టిప్స్తో పాటుగా ఒక సేవింగ్ ఛాలెంజ్ కానీ చెప్తాను అన్నాను. మనకు న్యూ ఇయర్కి బాగుంటుందండి, ట్రై చేయండి. 10 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేస్తే 1,17,000 ఎలా చేసుకోవచ్చు అనేది చిన్న వివరణాత్మక విశ్లేషణ అయితే మీకు ఇచ్చేస్తాను. అది నెలకి 30 రోజులు కూడా కాదు, ఓన్లీ 28 రోజులే అనమాట. 4 వారాలుగా డివైడ్ చేసా. ఫస్ట్ వారం మాత్రమే 10 రూపాయలతో స్టార్ట్ చేసి 10 సెకండ్ ఇంకొక 10 కలిపి 20, ఇంకో 10 కలిపితే 30, అటు ఈ వారం అంతా 70కి వచ్చి ఎండ్ చేశా. సో ఈ 70 ఇంకా నేను ఇంతకు మించి ఒక 30 రూపాయలు మించి పెంచను అనమాట. సో ఈ 70 కలిపితే ఫస్ట్ వారం అంతా 280 రూపాయలు అయింది. నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చే లోపల 70 రూపాయలతోనే స్టార్ట్ చేశా. అంటే ఇంక పెంచడం తగ్గించడం ఈ వారం అంతా ఏం చేయాల, మొత్తం 7 490 రూపాయలు. సో రెండో వారం అంతా నేను 490 రూపాయలు సేవ్ చేశా. ఇంకా మూడో వారానికి వచ్చే లోపల 10 రూపాయలు మాత్రమే పెంచా, ఇంకేం పెంచలా. 80 రూపాయల లెక్కన మొత్తం 7 రోజులు 80 రూపాయల లెక్కన 560 రూపాయలు వేసా.
ఇంకొక 10 రూపాయలు కలిపి 90 రూపాయలు, ఈవెన్ 100 కూడా వేయలేదండి. ఇది అసలు ఈజీ అవుతుంది. కొంచెము ఇదేమంటే 90 రూపాయలు వచ్చి నెల మొదట్లో పెట్టేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. మన ప్రొవిజన్స్ అట్లాంటివి తెచ్చుకున్నా కూడా ఎక్కువ అమౌంట్ మిగులుతుంది అనమాట. ఇది వారానికి 630 రూపాయలు. సో డైలీ వచ్చి ఇలా సేవ్ చేసుకోండి, లేదా వారానికి ఎంత అయినప్పుడైనా పెట్టేసుకోండి. సో నెలకి నేను ఓవరాల్గా 1960 రూపాయలు సేవ్ చేసి, ఈవెన్ 2000 కూడా నేను సేవ్ చేయలేదు. సో ఇది ప్రతి ఒక్కరికి, ఈవెన్ 10,000 శాలరీ వచ్చే వాళ్ళైనా కూడా ఈ యొక్క అమౌంట్ ని ఈజీగా సేవ్ చేయొచ్చు అంటారనమాట. బడ్జెట్ ప్లాన్ కావాలంటే నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో మనకి 1960 రూపాయలు నేను పెంచడము తగ్గించడము, 40 కలుపుకోండి 60 తగ్గించండి ఏం చెప్పను. సో ఇదే విధంగా మీరు ప్రతి నెల ప్లాన్ చేసుకోండి, ఇంకా పెంచొద్దు తగ్గించొద్దు, ఇలానే ప్లాన్ చేసేసుకోండి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి 1960 రూపాయల లెక్కన 3 నెలలకు కానీ సేవ్ చేస్తే 5,880 రూపాయలు అయింది. 3 నెలలు నేను ఎప్పుడు కానీ ఏ ప్లాన్ చెప్పినా 3 నెలలు మనము ఒక పద్ధతిగా బలవంతంగా అయినా డబ్బులు దాచిపెట్టడం నేర్చుకున్నాము అంటే 3 నెలలకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అంట. సో ఈ 3 నెలల నుంచి మనం ఇంకా ఈ డబ్బుల్ని మనం డివైడ్ చేసుకొని రికరింగ్ డిపాజిటా, మ్యూచువల్ ఫండ్సా, గోల్డ్ సేవింగ్ షీట్సా, లేదా ఫ్రెండ్ షీట్సా, డివిడెండ్ షీట్సా, ఇదేంట్లో ఒక దాంట్లో మనం ఇప్పటి నుంచి పొదుపు చేయొచ్చు. ఎందుకంటే ధైర్యంగా మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇంక సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. లేదు నాకు ఇలానే నేను ఏం సేవ్ చేయను, నేను ఇలానే దాచి పెడతాను అంటే కూడా మనకి 6 నెలలు అయ్యే లోపల 11,760 రూపాయలు అవుతుంది. 6 నెలలకి 11,760, ఆల్మోస్ట్ ఆల్ 12,000 దాకా అవుతుంది. 2 గ్రాముల గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు, ఈవెన్ గోల్డే కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు అనమాట. అదే 10 నెలలు అయ్యే లోపల సేమ్ ఇదే అమౌంట్ ఇదే మెథడ్లో 19,600 అవుతుంది. 19,600 అవుతుంది. ఒక్క సంవత్సరానికి 23,520 రూపాయలు అవుతుంది. 23,520, దాపు 1/2 బంగారు అయితే వచ్చేస్తుందండి. మన హౌస్ వైఫ్స్కైనా, స్టూడెంట్స్కైనా, తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళైనా, ఈవెన్ డైలీ వేజ్ వర్క్ చేసే వాళ్ళైనా, వారం పని చేసే వాళ్ళైనా, 10,000 జీతంతో లైఫ్ లీడ్ చేసే వాళ్ళైనా కూడా సేవ్ చేశారంటే మనకి సంవత్సరానికి 1/2 గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు దీన్ని నేను చెప్పే 4 రకాల సేవింగ్ మెథడ్స్ లో సేవ్ చేస్తే దీనికి తక్కువలో తక్కువ ఇంకొక 3 నుంచి 4,000 వడ్డీ అయితే జనరేట్ అవుతుందండి. సో ఈ అమౌంట్ ని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రికరింగ్ డిపాజిట్ లో వేసుకోండి, 1 year ప్లాన్ వచ్చేట్టు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ గోల్డ్ షీట్ వేసుకోండి, లేదా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డివైడ్ చేసుకొని 4 భాగాలు 3 భాగాలు చేసుకొని, సో ఒక భాగాన్ని గోల్డ్ షీట్ వేయండి, ఒక భాగాన్ని వచ్చి ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ లో పెట్టండి, ఒక భాగాన్ని వచ్చి ఫ్రెండ్ చిట్టి అన్న వేసుకోండి, ఫ్రెండ్స్ తో వేసే చిట్టి అన్న వేసుకోండి. లేదు నాకు అది కొంచెం భయము అన్నారనుకోండి, ఇంకా మనకి డివిడెంట్ వచ్చేటువంటి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడము ఇట్లాంటివంతా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సేవ్ చేసామంటే దీని మీద ఇంకొక 3,000 దాకా మనకి ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఇది ప్యూర్ గా మనం సేవ్ చేసిన డబ్బులే. సో ఇదే అమౌంట్ ని మనం ఒక 5 సంవత్సరాలకి సేవ్ చేసాము అనుకోండి, ఓన్లీ అసలే నేను ఇంక వేరే ఏం కలపలా, ఇందులో అసలు మాత్రమే 1,17,600 రూపాయలు అవుతుంది ఓన్లీ అసలు. దీనికి 5 సంవత్సరాలకి ఆల్మోస్ట్ ఇదే లెక్కన ఇంట్రెస్ట్ యాడ్ చేసిన ఇంకొక 60 నుంచి 70,000 దాకా, అంటే దాపు దగ్గర 2 లక్షల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు 5 సంవత్సరాలకి. ఈ యొక్క ప్లాన్ ప్రకారం అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మనం అంత ఇంత సంపాదిస్తున్నాము ఎప్పటిదిప్పటిగా ఖర్చు పెట్టేయకుండా కొంచెం ఇలా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెలలకి ఒక 2,000 తక్కువ కాకుండా మనం సేవ్ చేసాము అంటే మనకు తెలియకుండానే మన పిల్లల ఫ్యూచర్ కోసమను, ఏదన్నా చిన్న ఫంక్షన్స్ చేయాలన్నా, ఆడపిల్లలు ఉండే వాళ్ళకి మెచ్యూరిటీ ఫంక్షన్స్ లాంటివి, లేదంటే గోల్డ్ కొనాలన్నా, లేదా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాలేజెస్ పంపించాలన్నా మన చేతిలో దాపు ఒక 2 లక్షలు ఇలా తెలియకుండా సేవ్ చేసే అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మంచి మోటివేషనల్ కోర్స్ అయినా, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయినా, సేవింగ్స్ అయినా, గోల్డ్ సేవింగ్స్ అయినా, ఎర్నింగ్ ఐడియాస్ అయినా నా ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి వాటిని కూడా చూసేసి నచ్చితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.